ఇది మన సబ్స్క్రైబర్ నరేంద్ర తన లైఫ్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మనతో షేర్ చేసుకున్నారు. ఈ భయంకరమైన సంఘటన జరిగి 6 ఏళ్ళు అవుతుంది. నరేంద్రది అనంతపురం పక్కన చిన్న పల్లెటూరు. ఈ ఇన్సిడెంట్ వాళ్ళ అన్నకి జరిగింది. నరేంద్ర వాళ్ళ తాతగారు ఒక గొర్రెల వ్యాపారి. ఒకరోజు ఆయన గొర్రెలన్నిటినీ అమ్మేసి ఆ కొనుక్కున్న వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కావడంతో డబ్బుని రేపిస్తామని అనడంతో ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు వాళ్ళ తాత నరేంద్ర వాళ్ళ అన్నని ఆ ఇస్తామన్న డబ్బు కోసం పంపించాడు. సో ఇక నరేంద్ర వాళ్ళ అన్న కూడా బయలుదేరాడు. రాత్రి 10 గంటలు అవుతుంది. వాళ్ళ ఊరికి ఆ డబ్బు ఇచ్చే వాళ్ళ ఊరికి పెద్ద డిస్టెన్స్ ఏమీ లేదు, ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది అంతే. నరేంద్ర వాళ్ళ అన్నకి కూడా వాళ్ళు బాగా తెలుసు కాబట్టి ఆ రాత్రి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి అక్కడి నుండి బయలుదేరేసరికి రాత్రి 12 అలా అవుతుంది. ఇక వాళ్ళ ఊరికి దగ్గరగా వస్తూ ఉండగా రోడ్డు మధ్యలో ఏదో నీడలాగా వెళ్ళినట్టు తనకు అనిపించింది. సడన్ గా వెనక్కి తిరిగి చూడటంతో తన బైక్ కంట్రోల్ తప్పి కింద పడ్డాడు. ఆ పడ్డంతోనే తన మొబైల్ కంఠద్దాలు కూడా కింద పడిపోయాయి. ఇక తనకి భయం వేసి బండి మళ్ళీ వెనక్కి తిప్పాడు. ఇదంతా జరిగింది వాళ్ళ ఊరి పొలిమేర దగ్గర. స్ట్రైట్ గా వాళ్ళ ఊరికి వెళ్తే మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అని భయపడి ఊర్లోకి రాకుండా మళ్ళీ రిటర్న్ ఇందాక తనకు తెలిసిన వాళ్ళ ఇంటికే వెనక్కి వెళ్లిపోయాడు. ఇక ఆ రాత్రి వాళ్ళ ఇంట్లోనే స్టే చేశాడు. మళ్ళీ పొద్దున్నే వచ్చి అక్కడ ఎర్రనీళ్లు చల్లి వెళ్లిపోయారు. ఇక ఈసారి కొద్దిగా భయంతోనే తన ఊరికి వెళ్ళాడు. ఇంటికి వచ్చాక అందరూ ఎందుకు రాత్రి ఇంటికి రాలేదని అడిగారు. అప్పటికే అతను చాలా భయపడుతూ ఉన్నాడు. అలాగే ఒళ్ళంతా కాలిపోతూ ఉంది. తన చేతులు మొత్తం ఎందుకో కవర్ చేసుకుని ఉన్నాడు. ఏం కాలేదు అని ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్తూ ఉండగా వాళ్ళ అమ్మ తన చేతిని చూసి భయపడిపోయింది. తన చెయ్యి మొత్తం రక్తం. ఇక వాళ్ళ అమ్మ అందరినీ పిలిచి తనని గట్టిగా అడిగితే అప్పుడు జరిగిందంతా చెప్పాడు. ఆ నెక్స్ట్ మినిట్ వారికి దగ్గరలో ఉరవకొండ అనే ఊరిలో ఒక దర్గా ఉంది. అక్కడికి వెళ్లారు. ఆ దర్గాలో వారు అతన్ని చూసి ఇలా చెప్పారు, రాత్రి నువ్వు చూసిందే ఒక నిజమైన దెయ్యం. ఇక వాళ్ళు ఒక తాయెత్తు ఇచ్చారు. అప్పటి నుండి నరేంద్ర వాళ్ళకి ఏమీ కాలేదు. అలాగే ఆ తాయెత్తు సంవత్సరానికి ఒకసారి మారుస్తూ ఉండాలని చెప్పారు. ఎంతైనా పల్లెటూళ్ళలో జరిగే ఇలాంటి హర్రర్ స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా. అవి నిజమో కాదో తెలియదు కానీ చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్.